ఫ్రెండ్స్, మానవుడు నాగరికతని ఏర్పరచుకున్న తర్వాత మానవ జీవితంలో ఎన్నో మార్పులు సంభవించాయి. అలాగే పట్టణీకరణ వలన మానవుడు రకరకాల వస్తువులను ఉత్పత్తి చేయడం మొదలైంది. అయితే అలాంటి ఉత్పత్తిలో ఉన్నటువంటి ఎన్నో ప్రక్రియల గురించి మనలో చాలా మందికి తెలియదు. వాటి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి మనలో అందరికీ ఉంటుంది. అయితే మీరు పామాయిల్ గురించి వినే ఉంటారు. సాధారణంగా మనం ఫ్యాట్ ప్రోడక్ట్లను తీసుకుంటూ ఉంటాం. వాటి ఇంగ్రీడియంట్స్లో పామాయిల్ తప్పనిసరిగా ఉండడం మనం తరచూ చూస్తూ ఉంటాం. అయితే ఈ పామాయిల్ ఎలా తయారవుతుందనేది మనలో చాలా మందికి తెలియదు. కాబట్టి ఈరోజు ఈ వీడియోలో పామాయిల్ తయారయ్యే విధానాన్ని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో దీనికోసం మేము ఒక ఫ్యాక్టరీని ఉదాహరణగా తీసుకుని దానిలోని వివిధ ప్రక్రియలను చూపిస్తూ పామాయిల్ తయారయ్యే విధానాన్ని వివరించడానికి ప్రయత్నిస్తున్నాం. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. అలాగే ఇక్కడ ఫ్యాక్టరీ ఉత్పత్తి చేసే ప్రోడక్ట్స్ యొక్క విధానాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. కానీ అంతకంటే ముందు మీరు గనక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. దాంతో ఫ్యూచర్లో మేము చేసే వీడియోల అప్డేట్ అందరికంటే ముందు మీకు అందుతాయి. ఫ్రెండ్స్, పామాయిల్ ప్రొడక్షన్ ముందుగా పామ్ ట్రీస్ అంటే తాటి చెట్ల నుండి మొదలవుతుంది. పొలంలో ఉన్న తాటి పండ్లు కోతకి వచ్చిన తర్వాత పామాయిల్ ఉత్పత్తిలో మొదటి ప్రక్రియ మొదలవుతుంది. సాధారణంగా మీరు తాటి చెట్లను చూసే ఉంటారు. అలాగే ఈ చెట్ల నుండి పండ్లను తీసుకోవడం అంత సులువైన పని కాదు. ఎందుకంటే ఈ చెట్లు చాలా పొడవుగా ఉంటాయి. అందువల్ల పండ్లను తెంపడానికి ఒక పొడవైన కర్రని తీసుకుంటారు. అలాగే దానితోటి ఈ విధంగా పండ్లను కొట్టి వాటిని తెంపుతారు. ఒకవేళ మీలో ఇప్పటి వరకు తాటి పండ్లను చూడని వారు అయితే అవి చూడడానికి ఈ విధంగా కనిపిస్తాయి. అలాగే ఒక పండుని కోసి చూస్తే అందులో ఈ విధంగా ఒక తెల్లని బీజం కనిపిస్తుంది. దీనినే ఇంగ్లీష్లో పామ్ నట్ అని అంటారు. అలాగే ఆ పండ్లు ఉన్న ఖండాన్ని మెసోకార్ప్ అని అంటారు. ఇక్కడ చెట్ల నుండి పండ్లను తెంపుతారు. ఆ తర్వాత వాటిని ట్రాక్టర్లో నింపుకోవడం జరుగుతుంది. ఈ మొత్తం ప్రాసెస్ని హార్వెస్టింగ్ అని అంటారు. ఇక్కడ చెట్ల నుండి పండ్లను తీసుకోవడానికి గడ్డపారలను కూడా ఉపయోగిస్తారు. అలాగే కొన్నిసార్లు ఎక్స్ట్రాక్టర్ లాంటి యంత్రాలను ఉపయోగిస్తారు. ఈ యంత్రం కింద పడి ఉన్న పండ్లని చాలా సులువుగా ట్రక్కుల్లోకి నింపుతుంది. ఫ్రెండ్స్, ఒక పామ్ ట్రీ సంవత్సరానికి 16 నుంచి 20 కిలోల పంట దిగుబడిని ఇస్తుంది. అలాగే ఈ చెట్లు సుమారు 25 నుంచి 30 సంవత్సరాల వరకు పామాయిల్ని ఉత్పత్తి చేయడానికి అనువుగా ఉంటాయి. చెట్ల నుండి పండ్లను తీసుకోవడానికి కొన్నిసార్లు చాలా కష్టమవుతుంది. అయితే అలాంటప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ప్రాసెస్ని ఉపయోగిస్తారు. దాంతో పనులన్నీ చాలా వేగంగా జరుగుతాయి. ముందుగా ట్రాలీని ఉపయోగించి ఒక నెట్ సహాయంతో చెట్ల నుండి పండ్లని ట్రక్ వద్దకు తీసుకొస్తారు. అలాగే ఆ ట్రక్లు పండ్లని ఫ్యాక్టరీకి తీసుకువెళ్తాయి. ఇక్కడే పామాయిల్ ప్రొడక్షన్ అవుతుంది. ఆ ట్రక్ ఫ్యాక్టరీలోకి వెళ్ళి ఈ విధంగా ఆ పండ్లని ఫ్లోర్ పైన వేసేస్తుంది. దీని తర్వాత జేసీబీ లాంటి యంత్రాలను ఉపయోగించి పండ్లని ఈ విధంగా ఒక దగ్గర చేసి ఫ్యాక్టరీ లోపలికి తీసుకొని వస్తారు. ఇక్కడ మనకి ఒక కన్వేయర్ బెల్ట్ లాంటి మెషిన్ కనిపిస్తుంది. అలాగే దానిపైన బాక్స్ షేప్లో ఒక ఫ్రేమ్ కూడా ఉంటుంది. వీటిలో పండ్లను వేసి ఫ్యాక్టరీ లోపలికి తీసుకురావడం జరుగుతుంది. వీటిని కన్వేయర్ బాక్సెస్ అని కూడా అంటారు. కొంతసేపటి తర్వాత ఈ పండ్లన్నీ ఫ్యాక్టరీ లోపలికి వచ్చేస్తాయి. ఇక ఇక్కడ మరో ప్రక్రియ మొదలవుతుంది. దీనినే స్టెరిలైజేషన్ ప్రాసెస్ అని అంటారు. ఈ ప్రక్రియలో మొదటగా పండ్లని స్టెరిలైజేషన్ ఛాంబర్లోకి వేస్తారు. అలాగే ఈ స్టెరిలైజేషన్ ఛాంబర్లో హై ప్రెషర్ స్టీమ్ ద్వారా స్టెరిలైజ్ చేస్తారు. ఈ ప్రక్రియ జరుగుతున్నంతసేపు ఆ చేంబర్ టెంపరేచర్ 140 నుండి 150 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతుంది. ఈ విధంగా పండ్లని స్టెరిలైజ్ చేయడానికి కారణం ఆ పండ్లలో ఉండే చెడు ఎంజైమ్స్, అలాగే చెడు బ్యాక్టీరియాలు. అలాగే ఎంప్లాయీస్ దీనిని చెడు బ్యాక్టీరియాలు నాశనమవుతాయని నిర్వహిస్తారు. దీని తర్వాత పండ్ల ఇన్ఫెక్షన్ ప్రాసెస్ వద్దకు తీసుకొస్తారు. ఇక్కడ పండ్లను ఉడికించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మైక్రో ఆర్గన్స్లను వేరు చేయడం జరుగుతుంది. ఇక్కడ పండ్లు బాగా ఉడికిన తర్వాత వాటిని ఇక్కడ నుండి ఎక్స్ట్రాక్టింగ్ ప్లాంట్లోకి తీసుకువెళ్తారు. అలాగే ఈ ప్రక్రియలో భాగంగా కన్వేయర్ బెల్ట్ని ఉపయోగిస్తారు. ఇక ఉడికిన పండ్లను నెమ్మదిగా ఎక్స్ట్రాక్టింగ్ ప్లాంట్ వద్దకి తీసుకురావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ పామాయిల్ని తయారు చేయడం అంత సులువైన పని కాదనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఈ పండ్లు ఎన్నో ప్రక్రియల నుండి వెళ్లాల్సి ఉంటుంది. ఈ అన్ని ప్రక్రియలు నిర్వహించిన తర్వాతే మంచి క్వాలిటీతో కూడిన పామాయిల్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇక ఉడికించిన తాటి పండ్లు ఈ యూనిట్ వద్దకు చేరుకున్నాయి. దీని తర్వాత ఈ పండ్లని ఒక స్క్రిప్పర్లోకి ఈ విధంగా వేయడం జరుగుతుంది. ఇక్కడది చాలా వేగంగా తిరుగుతూ ఉంటుంది. అలాగే నెమ్మదిగా ఈ పండ్లలో ఉన్న అవసరం లేని ఫైబర్ని తీసేయడం జరుగుతుంది.
మీరిక్కడ చూడొచ్చు, ఆ స్క్రిప్పర్ ఎంతో వేగంగా తిరుగుతూ ఉంటుంది. ఈ ప్రక్రియ కంటిన్యూస్లీ జరుగుతూ ఉంటుంది. అలాగే అందులోని కన్వేయర్ బెల్ట్ ద్వారా తాటి పండ్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. ఇక ఇక్కడి నుంచి నేరుగా వీటిని ఒక డైజెస్ట్ మిషన్లోకి పంపడం జరుగుతుంది. ఆ పండ్లని డైజెస్ట్ చేయడానికి హీట్ని ఉపయోగిస్తారు. ఇక్కడ మీరు చూడవచ్చు, ఆ డైజెస్ట్ మిషన్ పండ్లని ఏ విధంగా పిండి చేస్తుందో. దీని తర్వాత మెషిన్ నుంచి ఆ మొత్తం మిక్సర్ని బయటకు తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ పండ్ల మిశ్రమం ఈ విధంగా మనకు కనిపిస్తుంది. ఇక నేరుగా ప్రెస్ మెషిన్ దగ్గరికి వెళ్ళిపోదాం. పామాయిల్ ప్రొడక్షన్లో ఈ ప్రక్రియ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇక్కడే మనం ఈ పండ్ల మిశ్రమం నుండి పామాయిల్ని తీయడం జరుగుతుంది. ఈ ప్రక్రియలో మొదటగా ప్రెస్ మెషిన్ సహాయంతో ఫైబర్ని పామాయిల్ నుండి వేరు చేస్తారు. అలాగే మరోవైపు నుండి పామాయిల్ని తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఆ మెషిన్ లోపల ఉన్న ఆ మిశ్రమాన్ని ప్రెస్ చేసి ఈ విధంగా పామాయిల్ని బయటకు పంపిస్తూ ఉంటుంది. ఆయిల్ తీసిన తర్వాత ఆ ఆయిల్ని రిసెప్షన్ ట్యాంక్లోకి ఈ విధంగా వేయడం జరుగుతుంది. ఇక్కడ ఆ ఆయిల్ని డైల్యూటెడ్ క్రూడ్ ఆయిల్గా మార్చడం జరుగుతుంది. ఇక ఇక్కడ పూర్తిగా డైల్యూటెడ్ క్రూడ్ పామాయిల్ తయారై ఉంటుంది. ఆ తర్వాత దానిని కోల్డ్ స్టోరేజ్లోకి తీసుకురావడం జరుగుతుంది. అలాగే కొంతసేపటి తర్వాత ఆ ఆయిల్ లిక్విడ్ నుండి సాలిడ్గా మారిపోతుంది. అలాగే ఇక్కడ ఈ షేప్లో మనకు కనిపిస్తుంది. కొంతసేపటి తర్వాత ఈ డైల్యూటెడ్ క్రూడ్ పామాయిల్ని ఇక్కడ నుండి క్లారిఫైడ్ మెషిన్ వైపుకి తీసుకువెళ్లడం జరుగుతుంది. ఇక్కడ ఒక్కొక్కటిగా ఆ పామాయిల్ క్యూబ్స్ని మెషిన్లో వేయడం జరుగుతుంది. అలాగే ఆ మెషిన్ వాటిని పామాయిల్గా కన్వర్ట్ చేస్తుంది. అలాగే దానిలున్న ప్యూరిఫైయర్ సహాయంతో బయటకు పంపిస్తుంది. ఇక చివరిగా అన్ని ప్రాసెస్ అయిన తర్వాత ఆయిల్ని బాటిల్స్లో నింపడం జరుగుతుంది. అలాగే మరోవైపు మిగిలిన పండ్ల నుండి వచ్చిన ఆ ఫైబర్ని ఇక్కడ కనిపిస్తున్న స్లాష్ ట్యాంక్లో పంపడం జరుగుతుంది. అలాగే ఇక్కడ నుండి డీజెండర్లోకి ఇక్కడి నుంచి వచ్చిన పదార్థాన్ని సంచిలో నింపి దానిని అమ్మడానికి మార్కెట్కి పంపడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా ఫ్యాక్టరీలో పామాయిల్ ప్రొడక్షన్ వివిధ దశలలో జరుగుతుంది. ఇదే కాకుండా మేము మీకు మరొక ఆయిల్ ప్రొడక్షన్ గురించి కూడా చెప్పాలనుకుంటున్నాం. సాధారణంగా పీనట్ ఆయిల్ అంటే పల్లీల నూనెని చాలామంది రోజువారీగా వినియోగిస్తూ ఉన్నారు. అయితే దీన్ని తయారు చేయడానికి ముందుగా పల్లీలని ఫ్యాక్టరీకి తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఇలాంటి ఫ్యాక్టరీలలో సంవత్సరానికి 2 లక్షల లీటర్లపై పల్లీల నూనెని తయారు చేయడం జరుగుతుంది. అలాగే నూనె తయారు చేయడానికి తెచ్చినటువంటి పల్లీల క్వాలిటీ మంచిగా ఉండేటట్టు చూసుకుంటారు. ఎందుకంటే దాంతో మంచి క్వాలిటీ కలిగిన నూనెని తయారు చేయవచ్చు. ముందుగా పల్లీలను ఆటోమేటిక్ ట్రెజర్ మెషిన్లోకి వేస్తారు. ఇందులో పల్లీలు అలాగే దానిపై ఉన్న పొట్టు సపరేట్ అయిపోతాయి. ఒకవేళ ఇదే పని మనం చేతులతో చేస్తే మనకు చాలా సమయం పడుతుంది. అలాగే ఆ తర్వాత వేరైనటువంటి పల్లీలను ఆయిల్ ప్రెస్ మెషిన్లోకి వేస్తారు. అలాగే ఆ పల్లీలతో సహా దాని పొట్టిని కూడా అందులోకి వేస్తారు. ఎందుకంటే ఆ పొట్టులో కూడా చాలా మంచి న్యూట్రిషన్స్ ఉంటాయి. అలాగే కొంతసేపటి తర్వాత ఆ మెషిన్ నుండి ఈ విధంగా నూనె రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ నూనె మనం ఉపయోగించడానికి అనువుగా ఉండదు. దానికోసం ఆ నూనెని స్టోర్ రూమ్లోకి తీసుకువస్తారు. ఇక్కడ ఒక వైపు నూనె వస్తూ ఉంటే మరోవైపు దాని బై ప్రోడక్ట్ వస్తూ ఉంటుంది. అలాగే ఆ బై ప్రోడక్ట్ ఇప్పటికీ ఇంకా ఎంతో నూనెని కలిగి ఉంటుంది. దానికోసం ఆ బై ప్రోడక్ట్ని కన్వేయర్ బెల్ట్ సహాయంతో ఆయిల్ ప్రెస్ మిషన్లోకి వేసి మిగిలి ఉన్న నూనెను కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇక రెడీ అయినటువంటి నూనెని ఇప్పుడు ఫిల్టర్ మిషన్ సహాయంతో ఫిల్టర్ చేస్తారు. ఆ నూనెను ఒక్కసారి కాకుండా 2 సార్లు ఫిల్టర్ చేయడం జరుగుతుంది. అందువల్ల ఈ నూనెని డ్యూయల్ ఫిల్టర్ గ్రౌండ్నట్ ఆయిల్ అని అంటారు. ఇక్కడ ఈ మిషన్కి ట్యాప్స్ ఉంటాయి. అలాగే వాటి నుండి నూనె వస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, నూనెని ఫిల్టర్ చేయడానికి ఈ మెషిన్లో ఎటువంటి కెమికల్స్ కలపడం జరగదు. ఇక్కడ కేవలం కాటన్ బట్టల సహాయంతో మాత్రమే నూనెని ఫిల్టర్ చేయడం జరుగుతుంది. అలాగే ఫిల్టర్ పని అయిపోయిన తర్వాత నూనె బయటకు వస్తుంది. ఆ తర్వాత ఆ నూనె ప్యాకేజ్ ప్రక్రియ మొదలవుతుంది. ప్యాకేజ్లో ఈ రకమైన డబ్బాలను ఉపయోగిస్తారు. ఈ కంటైనర్లో నిదానంగా నూనెని నింపడం జరుగుతుంది. ఇక్కడ చాలా రకాల కంటైనర్స్ కూడా ఉంటాయి. అలాగే ఇక్కడ 1 లీటర్ బాటిల్ కూడా మనకు కనిపిస్తుంది. ప్యాకేజింగ్ పని అయిన తర్వాత ఇప్పుడు దానిని మార్కెట్లోకి తీసుకువెళ్తారు. ఫ్రెండ్స్, ఈ విధంగా ఫ్యాక్టరీలలో వివిధ పదార్థాల ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే స్క్రీన్పై కనిపిస్తున్న ఈ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తప్పకుండా చూడండి.